యూట్యూబ్ కాకుండా చేసే వర్క్ ఏంటి అండ్ మీ మంత్లీ ఇన్కమ్ ఎంత? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, చాలా మంది రిపీటెడ్గా కామెంట్ చేస్తున్నారు, సిస్టర్ మీరు యూట్యూబ్ కాకుండా చేసే వర్క్ ఏంటి అండ్ మీ మంత్లీ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, చాలా వీడియోస్లో చెప్తూనే వచ్చాను, నేను ఎల్ఐసి ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి. చిన్న చిన్న వీడియోస్ లో కూడా చెప్పాను అన్నమాట. లైక్ ట్రైనింగ్ వెళ్తున్నాను, ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంకా మీటింగ్ ఉంది అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే షూట్ చేశాను అన్నమాట. ఆ వీడియోలో కూడా చాలా మంది కామెంట్ చేశారు, మాకు కూడా ఏంటో క్లియర్ గా చెప్పండి, మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవ్వుద్ది కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో యా, అది కూడా కరెక్టే, మీకు కూడా హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో యా, టాపిక్ లోకి వెళ్తే, ఎల్ఐసి ఏజెంట్స్ అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వరకు అయితే కూడా చాలా వరకు జెంట్సే ఉంటారు, లేడీస్ అనేది ఎవరు కూడా లేరన్నమాట. ఫర్ ది ఫస్ట్ టైం మన పిఎం మోదీ గారు December 9, 2024లో హర్యానాలోని పానిపట్ లో మనకి బీమా సఖి యోజన అనే స్కీమ్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళలని ఏజెంట్స్ గా నియమించాలని చెప్పేసి పిఎం మోదీ గారు నిర్ణయించుకున్నారనమాట. మహిళలని ఏజెంట్స్ గా ఎందుకు నియమించాలి అనే థాట్ వచ్చిందంటే, అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, ఆడవాళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. ఐ మీన్ వే ఆఫ్ టాకింగ్ లోనైనా, లైక్ నైబర్స్ తోనైనా, ఫ్రెండ్ సర్కిల్ లోనైనా కూడా, అంటే ఇంట్లో ఉండేది వాళ్ళైనా సర్కిల్స్ తిప్పేది మొత్తం ఆడవాళ్ళే అనమాట. సో అదే విధంగా, సో ఆడవాళ్ళకి ఎక్కువ వే ఆఫ్ టాకింగ్, ఇంకా ఫ్రెండ్ సర్కిల్స్, ఫ్యామిలీ సర్కిల్స్, ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటది కదా. సో వీళ్ళ ద్వారా బిజినెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటది అనే ఉద్దేశంతో మన పిఎం మోదీ గారు అయితే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మహిళలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పేసి ఈ స్కీమ్ ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, దీనికి పలానా వాళ్ళే చదవాలి, పలానే వాళ్ళే ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళే ఉండాలి అనేది ఏమీ లేదు. సో మనం 10th క్వాలిఫికేషన్ అయితే 10th నుండి అనమాట. 10th, ఇంటర్, డిగ్రీ, ఇంకా హైయర్ స్టడీస్ చదివినా నో ప్రాబ్లం. సో మీకు ఏజెన్సీ తీసుకోవాలి అనే ఉద్దేశం, బిజినెస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే కనుక, మీ 10th మీ క్వాలిఫికేషన్, లైక్ మీ ఇంటర్, డిగ్రీ, ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఆల్సో మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఇవన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో చిన్న ఫీజు ఉంటుంది, 200, 300 ఉంటుంది. సబ్మిట్ చేసి ఆన్లైన్ చేసుకుంటే మనకి ఒక ఎగ్జామ్ డేట్ వస్తుంది అనమాట. IRDAI ఎగ్జామ్ అనేసి ఉంటుంది. ఈ ఎగ్జామ్ మనం అక్కడ వెళ్ళేసి ఆన్లైన్ లో ఎగ్జామ్ అనేది రాయాలి. ఎగ్జామ్ లో మనకి క్వాలిఫై అయితేనే మనకి LIC కోడ్ అనేది వస్తుంది అనమాట. ఆ కోడ్ వస్తేనే మనం LIC ఏజెంట్స్ గా ఎంపిక అవుతాం అనమాట. ఒకవేళ మనం ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై కాకపోతే ఏజెంట్స్ గా కాము. మళ్ళీ మీకు ఏజెన్సీ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ మీరు ఎగ్జామ్, అంటే మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు, మళ్ళీ అప్లై చేసి మళ్ళీ ఎగ్జామ్ ఇంకో ఎన్నిసార్లు అయినా రాయొచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే ఏజెన్సీ తీసుకోవాలి, బిజినెస్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే పాస్ అయ్యేంత వరకు కూడా మీరు రాసుకోవచ్చు. ఒక్కసారి పాస్ అయితే మాత్రం మీకు LIC కోడ్ అనేది వస్తుంది అనమాట. LIC కోడ్ వచ్చిందంటే మీరు లైఫ్ లాంగ్, మీరు ఏజెన్సీ వద్దు అనుకునేంత వరకు LIC ఏజెంట్ గా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అసలు ఎక్కడికి వెళ్ళి ఆన్లైన్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి ఫామ్ ని ఫిల్అప్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. ఏంటంటే, మీకు నియర్ లో LIC ఆఫీస్ అయితే ఉంటది అనమాట. అక్కడికి వెళ్ళి బీమా సఖి యోజనకి మేము అప్లై చేసుకోవాలి అని చెప్పేసి జస్ట్ అనండి, వాళ్ళే మీకు దగ్గరుండి అన్ని క్లియర్ గా చెప్తారనమాట. ఓకేనా? సో మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి అక్కడ అప్లై చేస్తే సరిపోద్ది. చాలా సింపుల్, ఇంట్లో పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. LIC కోడ్ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం LIC ఏజెంట్ గా ఎంపిక అయినట్టు. ఓకేనా? సో ఇప్పటి నుంచి మనము పాలసీలు అనేది వేయించాలి. అండ్ ఇందులో మనకి బెనిఫిట్స్ ఏంటంటే, 3 years ఉంటుంది అనమాట. స్టార్టింగ్ 3 years. ఫస్ట్ ఇయర్ మనకి శాలరీ వచ్చేసి, ఫస్ట్ ఇయర్ మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో ఫస్ట్ ఇయర్ మనకి 7,000 శాలరీ వస్తుంది ఎవ్రీ మంత్. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 6,000. అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి మనకు 5,000. 7, 6, 5 ఇలా 3 years మనకి మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకు ఇంతకుముందు ఏజెంట్స్ ఎట్లా అంటే, నువ్వు పాలసీ చేసావు అనుకోండి, నీ మీద నాకు కొంచెం కమిషన్ వస్తుంది అనమాట. అది నాకు శాలరీ, ఏది ఇంతకుముందు వాళ్ళకి. సో ఇప్పుడు ఇది బీమా సఖి యోజన ఓన్లీ గర్ల్స్ కి. ఇప్పుడు ఏంటంటే, కమిషన్ తో పాటు శాలరీ కూడా ఇస్తున్నారు. ఈ శాలరీ ఎలా అంటే, మనకి పాలసీ వేసినా వేయకున్నా శాలరీ మాత్రం రాదు. మనకి పాలసీ వేస్తేనే
పాలసీలు ఎవ్రీ మంత్ ఏపిస్తేనే మనకి శాలరీ అనేది వస్తుంది. ఓకే, ఇది క్లియర్, అర్థమైంది కదా. సో యా, చాలా మంది ఇంకా అడుగుతున్నారు శాలరీ ఎంత ఏంటి అని చెప్పేసి. నేనైతే స్టార్టింగ్ 2 monthsలో 4 పాలసీలు అయితే చేపించాను. 4 పాలసీ కమిషన్ అండ్ ఆల్సో సాలరీ అయితే నాకు జనరేట్ అయిందనమాట. సో తర్వాత నేను కూడా బిజినెస్ అంటే వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి అడిగాను. సో చాలా మంది కొందరు వేయడానికి ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. మనీ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. సో యా, ఇదన్నమాట విషయము. అండ్ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి. డాక్టర్ ఏమనుకుంటారు, నాకు నా హాస్పిటల్కి పేషెంట్స్ ఎక్కువగా రావాలి, నాకు డబ్బులు ఎక్కువగా రావాలి అని ఆలోచిస్తాడు. అదే లాయర్ అనుకోండి, నాకు క్లైమ్స్ ఎక్కువగా రావాలి, సో ఇలా అనుకుంటారు అనమాట. అదే ఒక ఎల్ఐసి ఏజెంట్ ఏమనుకుంటాడు తెలుసా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా. ఒక ఎల్ఐసి ఏజెంట్ అనేది ఒక ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడాలి అనే ఉద్దేశంతో ఉంటే కానీ తనకు వచ్చేటువంటిది ఏమి ఉండదు అనమాట. లైక్ చిన్న లిటిల్ బిట్ ఆఫ్, బట్ దాని గురించి మీరు ఆలోచించద్దు. ఏదైనా కూడా ఇంట్లో ఒక ఎల్ఐసి పాలసీ ఉంటే ఆ ఇల్లంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎల్ఐసి అంటేనే సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్ కదా. సో ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా ప్రొటెక్షన్గా వచ్చుతుంది అనమాట. అండ్ ఈ ఎల్ఐసిలో ఏంటంటే మనకి క్లైమ్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. క్లైమ్స్ అంటే లైక్ ఒక పర్సన్ చనిపోతే మనకి వచ్చే మెచ్యూరిటీ అండ్ డెత్ బెనిఫిట్స్ ఇంకెక్కువగా ఉంటాయి అనమాట ఇందులో. అండ్ చనిపోకపోయినా కూడా మెచ్యూరిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇందులో మనకి చాలా చాలా విషయాలు ఉంటాయి. అప్కమింగ్ వీడియోస్లో నేను వీక్లీ వన్స్ ఒక ఎల్ఐసి గురించి ఒక టాపిక్ ఎంచుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఎల్ఐసి అంటే లైక్ వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. ఎల్ఐసి అంటేనే నమ్మకం, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సో మీరు వేసినా అయ్యకున్నా కూడా కొంచెం అవగాహన ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను. మనము ఒక కార్కి ఇన్సూరెన్స్ తీసుకుంటాం, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం, ఒక బైక్కి, ఇంకా వస్తువుకి ఇలా ఇన్సూరెన్స్ తీసుకుంటాం. బట్ మన లైఫ్కి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటామా? తీసుకోవాలి. తీసుకుంటేనే ఫ్యూచర్లో మనకి జరగరాంది ఏదైనా జరిగితే మనకు ఒకవేళ మనకేమన్నా అయితే మన ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్ ఉండాలి కదా. సో ఆ సపోర్ట్, ఆ భరోసా ఇచ్చేదే ఎల్ఐసి. సో యా, అండ్ సో ఈ విషయం గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎల్ఐసి అంటే చాలా పాలసీలు, చాలా ప్లాన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ వీడియో అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈజీ క్లియర్ అంటే బీమా సఖి యోజన స్కీమ్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అదే రోజు నేను ఎగ్జామ్ రాశాను, ఆ రోజే క్వాలిఫై అయ్యాను అనమాట. క్వాలిఫై మార్క్స్ వచ్చాయి. December 9కి నేను ఎగ్జామ్ క్వాలిఫై అయితే December 24కి నాకు ఎల్ఐసి కోడ్ అనేది వచ్చింది అనమాట. నా కోడ్ వచ్చేసి 022000680N. దిస్ ఈస్ మై ఎల్ఐసి కోడ్ అనమాట. అండ్ సో ఈ కోడ్ వచ్చిన తర్వాత నేను December and January 2 months 2 పాలసీ అంటే 4 పాలసీస్ అయితే చేశాను. తర్వాత నేను కూడా చేయలేదు, ఇంకా యూట్యూబ్ రన్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం, సో ఇదే జరుగుతుంది. తర్వాత బిజినెస్ గురించి కూడా కాల్ చేసి కనుక్కుంటున్నాను. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు, కొందరు చెయ్యరు. అలానే ఫోర్స్ చేసేది కూడా ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది. బట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది. సో ఎంతో కొంత భరోసా ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అదన్నమాట. ఈ వీడియోతో మీకు క్లియర్గా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా కనుక మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నేనైతే క్లారిఫై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా. సో ముందే చెప్తున్నాను, మీకు కూడా ఎవరికైనా ఏజెన్సీ తీసుకునే థాట్ ఉంటే మీకు నియర్లో ఎల్ఐసి బ్రాంచ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి, లేదా మీకు తెలిసిన ఏజెంట్ వాళ్ళు ఉంటారు కదా, సీనియర్ వాళ్ళు, లైక్ మీ పేరెంట్స్ని కానీ ఇంకా మీ నైబర్స్ అడిగి తెలుసుకోండి. మీకు తెలిసిన పెద్దవాళ్ళు అయితే ఉంటారు లైక్ ఏజెంట్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. మీకు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోదు. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై గైస్, లవ్ యూ ఆల్.